ఏపీ న్యూ ఎయిర్పోర్ట్. ఏపీలో అక్కడ కొత్తగా ఎయిర్పోర్టు భూమి కూడా గుర్తింపు. ఏపీలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. 7 చోట్ల ఎయిర్పోర్టులు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఒకటి. తాడేపల్లిగూడెంలో ఇప్పటికే బ్రిటిష్ కాలం నాటి రన్వే కూడా ఉంది. మరోవైపు విమానాశ్రయ ఏర్పాటు కోసం అధికారులు భూమిని గుర్తించే పనిలో ఉన్నారు. 1123 ఎకరాల అటవీ భూములను గుర్తించిన అధికారులు ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలా అనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. ఏపీలో కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 7 విమానాశ్రయాలు సేవలు అందిస్తున్నాయి. అయితే కొత్తగా మరో 7 ఎయిర్పోర్టులు నిర్మించి విమానాశ్రయాల సంఖ్యను రెట్టింపు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. నూతన విమానాశ్రయాల నిర్మాణం ద్వారా అనుసంధానం పెంచి ఏపీని లాజిస్టిక్ హబ్గా మార్చాలని ఆయన ఆలోచన. ఈ దిశగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు పని ప్రారంభించారు. రాష్ట్రానికి చెందిన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉండటం కూడా కలిసివస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కొత్తగా 7 విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎయిర్పోర్టు అధికారులతో భేటీ అయిన చంద్రబాబు 7 ప్రాంతాల్లో కొత్త ఎయిర్పోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోనూ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉమ్మడి జిల్లావాసుల ఏళ్లనాటి కల సాకారమయ్యేలా అడుగులు పడుతున్నాయి. తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఇప్పటిది కాదు, ఏళ్ల నుంచి ఉంది. తాడేపల్లిగూడెంలో బ్రిటిష్ కాలంలోనే రన్వే నిర్మించారు. 653.48 ఎకరాలను సేకరించి